హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది శనివారం రోజు వ్లాగ్ అండి. శనివారం మనకి తొలి ఏకాదశి కదా. అందరికీ ముందుగా బిలేటెడ్గా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. సో ఇంక ఇక్కడైతే ఈ రోజు ఇంక పొద్దున్నే 5కి అలా అయితే అలారం పెట్టుకున్నాను. అదిగో ఇదిగో అటు తిరిగి ఇటు తిరిగి లేచేసరికి ఒక 5-10 అలా అయిపోయింది అనమాట. సో ఇంకా అలా బయటకైతే వచ్చాను. మొబ్బు చూడండి ఎలా ఉందో, సగం తెల్లగా సగం నల్లగా, చూడడానికి అయితే భలేగా అనిపించింది అనమాట. అలా 2 కలర్స్ లో ఉండేసరికి ఎందుకో అలా కొంచెం ఒక క్లిప్ షూట్ చేయాలనిపించి షూట్ చేశాను. ఇంకా మా అత్తయ్య కూడా లేచారు. ఇంకా అలా అత్తయ్య కూడా బయట అయితే ముగ్గు వేస్తూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ 5:30 కల్లా కూడా మనకి వెలుతురు అయితే వచ్చేస్తుంది, తెల్లారిపోయినట్లు. ఇంకా అసలు వర్షాకాలం అసలు మామూలుగా అంటే ఇప్పటికీ కొంచెం మనకి వర్షాలు అవి బాగా పడాలి, కానీ అంతగా అయితే ఏమీ లేవు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎండాకాలం లానే అనిపిస్తూ ఉంది. అసలు ఇంకా ఈ రోజు నేనేమనుకున్నాను అండ్ నా డే ఎలా గడిచింది అసలు అనేది అయితే ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నానండి. అసలు నేనేమనుకుంటే ఏమైంది అనేసి. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఇల్లు అది ఊడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది పూజా మందిరం కదా. పైన ఏంటంటే ఇక్కడ అది డోర్ పెట్టినప్పుడు ఇంతకు ముందు వుడ్ డోర్ పెట్టించారు మామయ్య. అయితే తర్వాత మేము ఈ వర్క్ చేయించేటప్పుడు దానికి అది తీపిచ్చేసి ఇలాంటి డోర్ పెట్టించాము. సో అది మరి మేబీ అతికిచ్చేటప్పుడు ఏమో కానీ పైన అంతా గమ్ అతుక్కుపోయింది. ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇవాళ గుర్తొచ్చింది. ఇంకా అలా చూశాను తీయడానికని, బట్ రాలేదు. ఇంకా స్క్రబ్బర్తో అలా ఏమన్నా స్క్రబ్ చేస్తే వస్తుందేమోలే అనేసి అనుకున్నాను. బట్ ఇంక ఇప్పుడు కాదులే అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను. ఒక రోజు ఖాళీగా ఉన్న రోజు అయితే దాన్ని క్లీన్ చేయాలండి. ఇంక ఇక్కడైతే నేను బయట ముగ్గేం పెట్టలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు లెగిస్తే మళ్ళీ స్కూల్కి వెళ్తారు, తుడిపేస్తారు అని చెప్పేసి ఇంక నేనైతే ఇప్పుడు ముగ్గేం వేయలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వేద్దామని చెప్పేసి ఇంక ఇల్లు ఊడ్చేసేసి ఒకసారి మాప్ పెట్టేశాను. జస్ట్ ఈ హాల్ వరకు, అంటే నిన్న మాప్ పెట్టేశాను, బట్ అది వేరు. ఇంకా ఈ రోజు మళ్ళీ పండగ కాబట్టి జస్ట్ హాల్ వరకు అలాగా మాప్ పెట్టేశాను అనమాట. బయట కూడా మాప్ పెట్టేశాను, కానీ ముగ్గు మాత్రం వేయలేదు. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ వేద్దామని చెప్పేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పూజా రూమ్ దగ్గరికి వచ్చేసి పూజా మందిరం దగ్గరికి వచ్చి ఇంకా ఫస్ట్ అయితే పూజా మందిరం అయితే ఇంకా క్లీన్ చేయాలన్నమాట. ఇంతకు ముందున్న పువ్వులు కానీ ఇంకా దీపారాధన అవి చేసే ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి ఒక 2 ప్లేట్స్ లో అయితే పెట్టేస్తాను. నేను పూజకి ఈ 2 కూడా సపరేట్ గా పెట్టేసుకుంటాను. ఇటు పక్కన క్రాకరీ యూనిట్ ఉంటది కదండి, అవన్నీ కూడా పూజకి కావాల్సినవి ఇంకా అట్లా పండగలకి యూజ్ చేసేవి మోస్ట్లీ అక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇంకా అవి సపరేట్ గా పెట్టుకుంటాను కాబట్టి ఇంకా పువ్వులు అవి కింద చెట్ల దగ్గర వేసేసాను గార్డెన్ లో. మామూలుగా అయితే ఇంతకు ముందు మాకు ఇటు పక్కన వేప చెట్టు ఇంకా అరటి చెట్టు ఉండే కదా, అటు వేసేదాన్ని. బట్ ఈ మధ్య గ్లాసెస్ పెట్టించే వరకు ఇంకా అటు వేయడం అవ్వలేదు. అందుకని కిందకి వెళ్ళి మొక్కల దగ్గర అయితే వేసేసి వచ్చేటప్పుడు ఇంకా కొంచెం తులసి దళాలు ఇంకా నందివర్ధన పువ్వులు అయితే కోసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఇంకా అలా కిచెన్ లోకి అయితే వచ్చాను. ఇంకా నిన్నటి వ్లాగ్ లో చూసే ఉంటారు కదా, ఇడ్లీ బ్యాటర్ లో కొంచెం రాగి పిండి వేసేసి ప్రిపేర్ చేశాను. సో అది చూడండి, ఇప్పటికైతే చక్కగా ఫెర్మెంట్ అయిందనమాట. చాలా బాగా పొంగింది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా వచ్చాయి. ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 ప్లేట్స్ కి అయితే పెట్టేస్తున్నాను, పిల్లలకి మా వారికి. ఇంకా నేనైతే ఏం తినట్లేదు అనమాట, అందుకని వాళ్ళిద్దరి వరకే వేసాను. పిల్లలేమో 2 తింటారు, ఇంకా మా వారికి ఒక 4. అసలు ఎక్కువ వేసినా కూడా నాకు అసలు ఒక రోజు ఒక్కొక్కసారి 2 చాలు అంటారు. అదేదో నువ్వు వేసేటప్పుడు చెప్పాలి అనేసి. ఇంకా అలాగా నువ్వు ఎన్నైనా తిను, నేను మాత్రం కరెక్ట్గా 4 వేస్తాను అని చెప్పేసి ఇంకా కరెక్ట్గా 4. ఎక్కువ వేసినా తినరు, మళ్ళీ ఎక్కువ వేసినా కూడా నాకు 2 చాలంటారు, అవేమో మిగిలిపోతాయి. అందుకని నేను ఎప్పుడు నీకు 4 వేస్తాను అనేసి ఇంకా అలా ఒక 2 ప్లేట్స్ అయితే వేసాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను కూడా పల్లీలు అవి ఫ్రై చేసుకొని ఇక్కడ హెయిర్ ఆరబెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలా బయటకు అయితే ఎక్కువసేపు ముడి పెట్టుకోలేను అనమాట. ప్లక్కర్ కానివ్వండి, ఇలా హెడ్ బాత్ చేసినప్పుడు ఆ ముడి కానివ్వండి, ఎక్కువసేపు పెట్టుకోలేను నేను, వెంటనే తుడుచుకుంటాను అనమాట. ఇంకా అలా వచ్చేసి హెయిర్ అది కొంచెం డ్రై చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పిల్లల్ని కూడా లేపాను. వీళ్ళకి ఇంక ఈ రోజు స్కూల్ ఉంది, నిన్న అయితే లేదు కానీ ఈ రోజు అయితే స్కూల్ ఉంది కదా. అయినా కూడా మనకి ఇలాంటి టైంలో స్కూల్ ఉండడం బెటరే లేండి, ఎందుకంటే ఏ ఒకటి కదిలిస్తా ఉంటారు వచ్చి, మళ్ళీ మనకి పనులు చక్కగా అవ్వవన్నమాట. వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే చక్కగా చేసుకుంటాం కదా. సో ఇంకా అలాగా ఇంకా
ఇంక నేను స్నానం అది చేసున్నాను కదా, ఇంకా ఆయిల్ మీరే పెట్టుకోనరా అని చెప్పి చెరో కొంచెం వేస్తే వాస్విక్ చేతిలో వేశాను. వాడే ఇంక ఇద్దరికి కూడా అప్లై చేసుకున్నారనమాట. నవ్వు వస్తుంది, నాకైతే బాగా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అలా చేయలేదు, ఎప్పుడు నేనే అప్లై చేస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకుంటుంటే. బట్ ఇలాంటివి మనం చిన్న చిన్న పనులు వాళ్ళకే నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటాయి కదా. సో అలాగా అన్ని వేళల్లో మనకు చేయాలి అంటే అవ్వదు. సో ఎప్పుడైనా పెట్టుకోండి అమ్మా అని చెప్పినా అప్పుడప్పుడు ఇలా నేర్పిస్తూ ఉంటే పెట్టేసుకుంటూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళకి బ్రష్ అది ఇచ్చేసి వచ్చాను, ఇంకా ఫ్రెష్ అవ్వమని చెప్పాను అనమాట. ఇంక ఇక్కడ నేను వచ్చేసి పిండి దీపాలు అయితే తయారు చేస్తూ ఉన్నాను. ఈరోజు తొలి ఏకాదశి, పిండి దీపాలతో స్వామివారికి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనేసి విన్నాను. అందుకని ఇంకా పిండి దీపాలు చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పిండి దీపాలు చేస్తున్నాను అనమాట. సో నిన్ననే మా వారితో ఇంకా ఆవు పాలు, ఆవు నెయ్యి ఇంకా అదైతే తెప్పించుకున్నాను. ఇంక ఇక్కడైతే బియ్యం పిండి ఒక 2 కప్స్ తీసుకున్నానండి. నేను చిన్న బౌల్స్ యూజ్ చేస్తాను, ఆ బౌల్ తోటి 2 కప్స్ తీసుకుంటే నాకు చక్కగా 7 దీపాలు కరెక్ట్గా వచ్చాయి. 1 కప్పు వరకు పచ్చిపాలు, ఆవు పాలు తీసుకొని అందులోనే కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను. ఇంకా కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ఇంకా అలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలాగా పిండి దీపాల కోసం పిండి ముద్దనైతే కలుపుకున్నాను. ఇది మనకి కొంచెం సేపు నానాలంట. సో నానితే మనకి పగుళ్ళు అవి రాకుండా దీపాలు అనేవి చక్కగా వస్తాయి. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం సేపు అలా కలుపుకొని పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలకైతే ఫ్రెష్ అవ్వమని చెప్పాను కదా, ఇంకా అవి పక్కన పెట్టేసి ఇక్కడైతే క్లీన్ చేసుకున్నాను ఒకసారి కౌంటర్ టాప్. ఈరోజు మా వాళ్ళకి బస్సు మిస్ అయిందబ్బా, లేకపోతే అస్సలు లెగవరు. అసలు మా వాడేమో ఇంకా మా పెద్దోడు అసలు స్నానం చేస్తాడు, బ్రష్ చేస్తాడు, స్నానం చేస్తుంటే మధ్యలో పోతాడు అనమాట ఇక వాష్రూమ్కి. ఇంకా అస్సలు ఎంత లేట్ అంటే అలా ఇంక ఈరోజు బస్సు అయితే మిస్ అయింది. ఇంక మా వారైతే తీసుకెళ్లారనమాట బస్సు ఎక్కిద్దామని చెప్పేసి. మా మామయ్యకి బీపీ వచ్చేస్తుంది బస్సు మిస్ అయిందని చెప్పి, లెగవరు అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో అది 11:07కి స్టార్ట్ చేస్తే 7 అవుతుంది వాళ్ళు లెక్సేసరికి. ఇంకా దగ్గరుండి లేపినా కూడా లెగవరు అనమాట. ఫైనల్లీ అలా జరిగింది. ఇంక ఇక్కడైతే ఇప్పుడు నేను పూజ చేసుకుంటాను, ఇంకా నా పూజా పనులు స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా అలా వాళ్ళకి ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళు కూడా తినేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇంకా పిండి దీపాలు అవి చేసుకుంటా ఉన్నాను. సో మామూలుగా పూజలు ఉన్న రోజు అయితే ఎంత ముందలైనా లెగుస్తాను, కానీ విడి రోజుల్లో లెగవాలంటే లెగవలేను అనమాట మామూలుగా హాలిడేస్ టైంలో. బట్ ఈరోజు పూజ చేసుకోవాలి అంటే మాత్రం అస్సలు బద్దకిచ్చినండి, ఏ మాట కామాట లెగుస్తా. అంటే నేనే కాదు, పూజ విషయంలో అందరూ ఇలానే ఉంటారనుకోండి. బట్ నేను కూడా అంతే, పూజ విషయంలో మాత్రం బద్దకించను, లెగుస్తాను. ఇంకా అలా ఒక పక్క వాళ్ళని రెడీ చేసుకుంటూ ఒక పక్కన ఇలా పూజ పనులు అండ్ లంచ్ బాక్స్ పని లేదు. ఎందుకంటే ఈ రోజు సాటర్డే, శనగడికి హాఫ్ డే ఉంటుంది. ఇంకా ఎటు వాడిని తీసుకురావడానికి వెళ్తాము, అప్పుడు ఇచ్చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదు. సో అది కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. అయినా కూడా దగ్గరే కాబట్టి మధ్యాహ్నానికైనా ఇచ్చొచ్చేదానిలేండి, మధ్యాహ్నానికి అలా ప్రిపేర్ చేసేసి. ఇంక ఇక్కడైతే పిండి దీపాలు ఇదిగోండి, నేనైతే ఇలా ఈక్వల్ సైజులో బాల్స్ తీసుకొని ఒక 2 అయితే చేత్తోనే చేసేసాను అనమాట. ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా ఒక గ్లాస్లో పెట్టేసి మనం చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో అలాగా రౌండ్గా చేసేస్తే మనకి దీపాలు అనేవి చక్కగా పగలకుండా బాగా వస్తాయి. కొంచెం పొడి పిండిలో అద్దుకొని అలా గ్లాస్లో వేసేస్తే మనకి దీపం అనేది గ్లాస్కి అద్దుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కూడా చక్కగా వచ్చాయి. ఫస్ట్ టైం చేసినా కూడా నేను పిండి దీపాలు అనేవి చక్కగా పగుళ్ళు రాకుండా బాగా వచ్చాయి అనమాట చక్కగా. కాకపోతే ఒకటి ఏంటంటే, మనము పూజ చేసుకునే ముందు దీపాలు చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్. అంటే పూజ చేసుకునేసరికి ఏంటంటే ఇవి కొంచెం గాలి అవి తగిలి కొంచెం పొడి బారిపోయినట్లు అయిపోయాయి అనమాట. సో అలా కాకుండా పూజ చేసుకునే ముందు మనం దీపాలు చేసుకున్నట్లయితే బెస్ట్ అనిపించింది నాకైతే. సో అది నేనేంటంటే ముందే చేసేసుకున్నాను అనమాట. ఇంకా అలాగా చక్కగా నామాలు కూడా చక్కగా పెట్టేసుకున్నాను. అలాగా గంధము కుంకుమతో అయితే నామాలు కూడా చక్కగా పెట్టేసుకున్నాను. దీపాలు మాత్రం చాలా బాగా వచ్చాయండి, పిండి దీపాలు అయితే పగుళ్ళు రాకుండా. ఇంకా తర్వాత అయితే పూజా మందిరం కూడా క్లీన్ చేసుకున్నాను కదా, పటాలు అవన్నీ కూడా. ఇంక ఇక్కడ మందిరానికి కూడా ఇక్కడ ఈ దర్వాజా లాగా ఉంటది కదా, అక్కడ కూడా చక్కగా పసుపు పూసేసి ఇంకా కుంకుమ అలాగే ఇంకా ముగ్గుతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా గడపకి అదిగోండి బయట కూడా ముగ్గు అయితే వేసేసాను. గడపకు కూడా చక్కగా పసుపు రాసేసి ఇంకా అలా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను కూడా కాళ్ళకి అది పసుపు అయితే రాసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తులసి మాల అయితే కట్టుకుంటున్నాను.
మాకు కింద ఏంటంటే తులసి దళాలు అంటే తులసి మొక్క ఉంటాయి అన్నమాట. పూజ అట్లయితే ఏమి చెయ్యము, కానీ ఎప్పుడన్నా ఇలా శనివారం అప్పుడు కింద అక్కడే తులసి దళాలు అవి కోసుకుంటూ ఉంటాము. ఇంకా అక్కడ మాకు ఎక్కువ చెట్లే ఉన్నాయి. వెళ్ళేసి కొంచెం అలా తులసి దళాలు కోసుకొని వచ్చి ఇంకా స్వామివారికి మాల వేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే తులసి మాల కట్టుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా సరే నేను కృష్ణాష్టమికి కానీ ఎప్పుడైనా ఇలా స్వామివారికి మాల వేయాలనుకుంటే మా గార్డెన్లో ఉంటుంది కాబట్టి కోసుకొని వచ్చి నేను చిన్నగా తులసి మాల అయితే కట్టుకుంటాను అనమాట. ఇంకా అలాగ తులసి మాల అయితే కట్టేసి ఆ తర్వాత నేను కూడా మంచిగా శారీ అయితే కట్టుకున్నాను. సో ఇందాకంటే ఇంకా పిల్లలు ఉంటారు వాళ్ళని రెడీ చేయాలి అందుకని చెప్పేసి డ్రెస్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుందని వేసుకున్నాను, కానీ బట్ శారీయే కట్టుకుందాం అనుకున్నానులేండి. ఇంకా వెళ్ళేసి అన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత శారీ కట్టుకొని వచ్చేసాను అనమాట. ఇంకా మా వారికి ఆకలిస్తుందంట. ఫస్ట్ అయితే మా వారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా. ఇంకా తనకు కూడా ఇక్కడైతే పల్లి చట్నీ చేశాను కదా, ఇంకా అలా పెట్టేసేసి ఇచ్చేసాను అనమాట. సో అది ఇంకా తొలి ఏకాదశి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పేలపిండి కదా. పేలపిండి పండుగ అనుకునే వాళ్ళం చిన్నప్పుడు. తొలి ఏకాదశి అని పేరు తెలియక పేలపిండి పండుగ ఎప్పుడు అని చెప్పేసి బాగుంటుంది కదా పిండి కూడా. సో మా అమ్మ అయితే చిన్నప్పుడు రోట్లోనే దంచేది అనమాట. ఇంకా అలాగే ఎప్పుడు వచ్చేది అనుకునే వాళ్ళము. ఇంకా మా వారిని సీడ్స్ తీసుకురామంటే మొక్కజొన్న సీడ్స్ అవి దొరకలేదని చెప్పేసి ఇంకా పేలపిండి బయట దొరుకుతుంది కదా రెడీమేడ్గా, అదే తీసుకొచ్చారు. ఇంకా సర్లే అని చెప్పేసి నేనేంటంటే ఇంట్లో కొంచెం వడపప్పు అవి నానపెట్టాను అనమాట. పెసరపప్పు అవి నానపెట్టి నైవేద్యంగా వడపప్పు ఇంకా కొంచెం పానకం కూడా చేశాను. ఇంకా మా వారు తీసుకొచ్చిన పాలపిండి అనమాట. ఇంక ఈ మూడైతే నైవేద్యంగా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పిండి దీపాలలో కూడా ఇక్కడ ఆవు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. సో పిండి దీపాలు మనం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదంటండి. సో ఇంకా మనకి పాసిబుల్ అవనప్పుడు ఏం చేస్తాం, నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు, కానీ బట్ మోస్ట్లీ ఆవు నెయ్యితో చేసుకుంటేనే చాలా మంచిదంట. ఇంక ఇక్కడైతే పువ్వులు అవన్నీ కూడా మా వారితో నిన్నే తెప్పించుకున్నాను. అన్ని కూడా చామంతి పూలే అయిపోయాయి, గులాబీ పూలు అసలు ఏమీ లేవన్నమాట. ఆ పువ్వులు కూడా మరి అంత ఫ్రెష్గా లేవు, బాగానే ఉన్నాయి కానీ బట్ అంత ఫ్రెష్గా లేవు. ఇంక ఇక్కడైతే టీవీలో దేవుడి పాటలు పెట్టుకుంటూ ఇంకా అలా పూజ అయితే చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా స్వామివారి పాటలు అయితే వినుకుంటూనే పూజ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి శనివారం పొద్దున చేస్తే పొద్దున, సాయంత్రం అయినా ఎప్పుడైనా ఏ టైం అయినా కూడా ఖచ్చితంగా పెడతాను. సో పొద్దున్నే పెడితేనేమో పిల్లలు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఆ టీవీ మనం ఏం పెట్టినా పర్లేదు, వాళ్ళకి ఆ టీవీనే చూస్తూ ఉంటారు. అందుకని ఇంకా ఈ టైంలో అయితే పెట్టుకొని ఇంకా స్వామివారి పాటలు వినుకుంటూ ఇంకా అలా పూజ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా తమలపాకులు కూడా చక్కగా గంధము కుంకుమ బొట్టు పెట్టేసేసి ఇంకా నేను చేసుకున్న పిండి దీపాలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ పెట్టేసేసి ఇంకా పటాలన్నిటికీ కూడా చక్కగా స్వామివారికి ఆ తులసి మాల వేసేసి ఇంకా పువ్వులన్నీ కూడా పెట్టుకొని ఇంకా ఇదిగోండి మంచిగా మందిరాన్ని అయితే ఇలా అలంకరించుకున్నాను. సో మనకున్నదే మనం చక్కగా చేసుకుంటే అంతే చాలు. సో వేరు వేరు ఆర్భాటాలకు మనం ఆశపడకూడదు. ఆశపడవచ్చు, తప్పులేదు, కానీ బట్ మనకున్న దానిలో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో ఇంకా అలా చక్కగా స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను. ఈ రోజు ఏంటో తెలియదు, కానీ ప్రతి ఒక్క దీపం వెలిగిస్తుంటే కూడా నా కళ్ళల్లో నీళ్ళు ఎంతలా వచ్చాయంటే, నాకు ఎప్పుడు కూడా నేను ఏదైనా కోరుకునేప్పుడు నాకు కళ్ళంబడి నీళ్ళు వస్తాయి, కానీ ఈరోజు స్వామివారి ప్రతి దీపం వెలిగించేప్పుడు నాకు కళ్ళంబడి నీళ్ళు కారిపోయాయి అనమాట. ఎందుకనేది నాకు కూడా తెలియదు, కానీ బాగా ఏడుపు వచ్చేసింది. కళ్ళంబడి నీళ్ళు అయితే అసలు మామూలుగా రాలేదు. ఎప్పుడు ఏదైనా కోరుకునేప్పుడు నాకు కళ్ళంబడి నీళ్ళు వస్తాయి, కానీ ఈరోజు మాత్రం దీపాలు వెలిగిస్తుంటేనే కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుంటే ఏడుపు వచ్చేసింది అనమాట ఒక్కొక్కసారి. కానీ ఈ రోజు మాత్రం ఎందుకో తెలియదు, అసలు కళ్ళంబటి నీళ్ళు ఆగలేదన్నమాట. నాకైతే పూజ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను నేనైతే. నిజంగా ఇది సప్త శనివారాలలో నా మొదటి శనివారం పూజ అవుతుందని నేను అస్సలు అనుకోలేదండి. నేను మామూలుగా అంటే అనుకున్నాను చేసుకుందాం ఒక్కసారైనా అని చెప్పి, కానీ ఇంత త్వరగా ఆ స్వామివారు నాకు అదృష్టం కలిగిస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. నేను పూజ చేస్తున్నప్పుడు కూడా అనుకోలేదు ఇది నా మొదటి వారం అవుతుంది అని చెప్పేసేసి. బట్ అనుకోకుండా స్వామివారు నాతో అలా చేయించుకున్నారు. నాకు అసలు శనివారం పూజ ఇలా సప్త శనివారాల పూజ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్గా అయితే తెలియదు, కానీ అనుకోకుండా నేను చేసిన విధానం అయితే అలానే అయ్యిందనమాట. ఏమైందంటే నేను మామూలుగా ఇవాళ సాటర్డే కదా, మా సన్నగాడిని తీసుకురావడానికి అని వెళ్ళాను. బేసిక్గా మా వారినే వెళ్ళమని చెప్పాను అనమాట. నువ్వే వెళ్ళే, నేను శారీ కట్టుకున్నా కాసేపు అయినా ఉంచుకుంటాను అనేసి అడిగితే, లేదులే నువ్వు
నువ్వే వెళ్ళు అనేసి అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా అలా నేనే వెళ్ళడం జరిగింది. ఇదిగోండి నా పూజ అయితే నేను మంచిగా ఇలా చేసుకున్నాను. అసలు చూడండి ఎంత కలగా ఉందో కదా నా పూజా మందిరం అయితే. ఏమో మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చక్కగా 7 పిండి ప్రమిదలు అలాగా మంచిగా అనిపించింది అనమాట నాకైతే. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. ఇంకా మా సన్నగాడిని తీసుకురావడానికి అని వెళ్తే నేను మామూలుగా వెళ్ళిన ప్రతిసారి కూడా ఇప్పుడు వాడు యూకేజీ కదా, ఎల్కేజీ క్లాస్ టీచర్ ఉంటారు కదా, ఆ టీచర్ని ఖచ్చితంగా కలిసి వస్తాను. ఎందుకంటే తెలీదు, కొన్ని కొన్ని బంధాలు మనకి రక్త సంబంధం కాకపోయినా కూడా అలా అనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళని కలవాలి, మాట్లాడాలి అన్నట్లుగా. సో అలా నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ టీచర్ని అయితే కలుస్తాను. ఇంకా అలా మాట్లాడుతుంటే వేరే టీచర్ వచ్చారనమాట. సో ఇంకా అలా మాటల్లో నేను కూడా ఈరోజు 7 పిండి ప్రమిదలు పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను అనేసి చెప్తే, ఇంకా ఎటు ఈరోజు చేసుకున్నారు కదా, ఈరోజు చాలా మంచిది తొలి ఏకాదశి కాబట్టి 7 శనివారాల వ్రతంగా ఈరోజు మొదటి వారంగా అనుకొని ఇంకా సాయంత్రం కూడా పూజ చేసుకొని కంటిన్యూ చేసుకోండి అని చెప్పారు. ఆ టీచర్ ఎందుకు అలా చెప్పారు అంటే నాకు పెద్దగా పరిచయం లేరు. వెళ్ళినప్పుడు ఈ టీచర్తో మాట్లాడినంత ఇదిగా నేను మాట్లాడినాను అనమాట, ఎందుకంటే నాకు అంత పరిచయం లేరు కాబట్టి. బట్ ఆ టీచరు ఇంకా అలా చెప్పేసరికి ఎందుకు చెప్పారా ఇలాగా అంటే స్వామివారే అలా చెప్పించారా, మనకు అనిపిస్తూ ఉంటది కదా ఒక్కొక్కసారి స్వామివారు ఏమన్నా అలా చెప్పించారా అంటే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి కదా. సో మరి దానికోసమేమైనా ఆ స్వామివారే అలా ఆ టీచర్ నోటితో ఏమన్నా చెప్పించారా అనేసి అనిపించింది అనమాట. మనకు ఒక్కొక్కసారి అలా కొన్ని కొన్ని ఏంటంటే అలా అనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇంకా ఏమో ఆయనే వచ్చి అలా చెప్పారేమో, ఇంత అదృష్టం ఇప్పుడే నాకు కలిగించారు అంటే కొంతమంది చేసుకుందాం అనుకున్నా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది కదా. బట్ నేను ఈరోజు అనుకోకపోయినా కూడా ఆయన నాతో ఇలా చేయించుకుంటున్నారా అనేసి అనిపించింది నాకు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు నేను చేసిన ఈ తొలి ఏకాదశి పూజ అయితే, తొలి ఏకాదశి కానీ ద్వాదశి, పౌర్ణమి రోజు, మాస శివరాత్రి రోజు ఇలాంటప్పుడు మనం 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తే చాలా మంచిదంట. కానీ అన్ని రోజులు కూడా మనకి శనివారమే రావాలని లేదు కదా. బట్ ఈసారి తొలి ఏకాదశి శనివారం రావడం చాలా మంచిది. సో ఇంకా అలా నేను కూడా మంచిగా పూజ చేసుకున్నాను కాబట్టి స్వామివారు ఏమైనా అలా వచ్చి చెప్పించారా అనిపించి నేను ఈరోజు చేసిన పూజ అయితే నా సప్త శనివారాలలో మొదటి వారంగా అనుకున్నాను. మనకి ఈ శనివారాలు ఏంటంటే పిండి దీపాలు ఇంకా తులసి దళాలతో పూజ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి ఆ మంత్రాలు అవన్నీ వచ్చినా రాకపోయినా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటా కూడా చేసుకోవచ్చు. సో అది అనమాట. సో ఫైనల్లీ ఈ రోజు నా డే ఇలా అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను, ఆలు ఫ్రై అది చేసి ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. లేదు పెట్టేసిన తర్వాత కూడా వెళ్ళిపోయాడు. నానయ్య నేను వస్తే మళ్ళీ నాన్న వస్తాడా? నాన్నరా మా వాడికి ఇంకా పండుగ ఫ్రెండ్స్. సాయంత్రం వరకు ఇంకా చక్కగా టీవీ కతుక్కుపోతాడుదా. ఇప్పటి వరకు చక్కగా టీచర్స్తో మాట్లాడొస్తున్నాను. సో ఇంకా అలా వాస్వికి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా అక్కడ పెట్టేసి నేను చెన్న దగ్గరికి వెళ్తాను అనమాట. ఇంకా అక్కడ టీచర్స్తో దగ్గరగా ఒక ½ అన్ అవర్ ఏమో మాట్లాడినట్లున్నాను, అందుకంటే ఎక్కువ మాట్లాడాను. మరి ఈలోపు మా వాడు వచ్చి లంచ్ బాక్స్ తీసుకొని బైక్ కూడా వెళ్ళాడు. నేను ఉన్నానని తెలిస్తే వచ్చి మాట్లాడేవాడేమో, బట్ వాడికి తెలియదు నేను లోపల ఉన్నాను కాబట్టి. ఇంకా అలా దగ్గర చాలాసేపు ఒక ½ అన్ అవర్ పైన ఎక్కువ మాట్లాడాను అనమాట టీచర్స్తో. అయితే చాలా బాగా మాట్లాడతారండి. సో నేను కూడా ఏంటంటే చక్కగా అలా మాట్లాడేస్తాను అనమాట. బాక్స్ కూడా చూస్తూ ఉంటారు, ప్రీవియస్ బ్లాగ్ కూడా చూసి మీరే తాగండిలే క్యారెట్ మిల్క్ షేక్, మాకైతే ఏం తీసుకురామకండి అనేసి అంటూ ఉన్నారు. సో అలాగా బాగా మాట్లాడతారు అనమాట. ఇంకా అలా అయిందండి ఈ రోజు అయితే. ఇంక ఇక్కడ ఇంటికి రాగానే ఇంకా ఆ రోజు అయితే ఉపవాసం ఉన్నాను. మధ్యాహ్నం అయితే నేను ఇంకా దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టిన ఇవి ఉన్నాయి కదా, వడపప్పు ఇంకా పాలపిండి అయితే ఉంది కదా, అది కొంచెం ప్రసాదంగా తినేసాను అనమాట మధ్యాహ్నం అయితే. ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ నైట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ పొద్దున అయితే నేను
నేను నైవేద్యంగా వడపప్పు పానకం పెట్టాను కదా, ఇంక ఈ పూట సేమియా పరవానం లాగా చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే సేమియా పాయసం అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఎన్నిసార్లు అంటావు అనుకుంటారేమో, ఏమోనండి అది ఒక ఊత పదం నాకు అలా అలవాటు అయిపోయింది అంతే. సో చాలా మంది అన్నారు కూడా అనమాట, నువ్వు ఈ రోజు బ్లాగ్ లో ఎన్నిసార్లు యూస్ చేసావు, ఇన్నిసార్లు కంటే ఎక్కువ యూస్ చేసావు అనేసి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ సరదాగా తీసుకోవడమే. కొన్ని ఊత పదాలు మనం ఎంత కంట్రోల్డ్ గా ఉన్నా కూడా ఆగవు, వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకొని ఇంకా పాలు నీళ్లు అయితే బౌల్లో వేసాను. అవి కాగే లోపు ఇంక ఇక్కడైతే పూజా మందిరం దగ్గరకు వచ్చి పొద్దున చేసిన పిండి దీపాలు ఉన్నాయి కదండి, అవన్నీ ఒక బాక్స్ లో వేసేస్తున్నాను. ఇవి మనము ఆవులకైనా పెట్టొచ్చంట, ఆవులు లేకపోతే మాత్రం నీళ్ళలో కలిపేసి చెట్టుల్లో అయినా వేయొచ్చంట. సో నేను ఆ టైంలో ఆవులు ఎవరికి ఉన్నాయి అనేది అర్థం కాలేదు. తర్వాత మా ఇంటి ముందు అక్క వాళ్ళని అడిగితే వాళ్ళకు ఉన్నాయి అని తెలిసింది. కానీ ఇంకా ఆ ఆవులకి అయితే పెట్టలేదు అనమాట. ఈ వారం అయితే పెట్టలేదు, నెక్స్ట్ వారం నుంచి ఇంకా ఆవులకి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఈ వారం మాత్రం నీళ్ళల్లో కలిపేసి ఇంకా బయట కింద గార్డెన్ లో చెట్లు ఉన్నాయి కదా, పూల చెట్లు, సో ఆ చెట్లకి అయితే పోసేసాను అనమాట. సో ఇంకా తర్వాత తులసమ్మకు కూడా పొద్దున అయితే దీపం పెట్టలేదు. పొద్దున పూజ చేసరికి ఎండెక్కింది, 9:30 10 అలా అయిపోయింది అని చెప్పేసి పొద్దున దీపం పెట్టలేదు. జస్ట్ పసుపు కుంకుమ అక్షింతలు వేసి కడ్డీలు వెలిగించాను అనమాట. ఇంక ఈ పూట దీపం పెడదాంలే అని చెప్పి ఇంకా అక్కడ కూడా చిన్న ముగ్గు అయితే వేశాను. అండ్ ఇక్కడైతే బెల్లం కూడా యాడ్ చేశాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే వేసి ఇంకా అలా నైవేద్యంగా ఒక బౌల్లోకి అయితే తీసేసి ఇంకా అక్కడ దేవునికి నైవేద్యంగా పెట్టేసి పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా సాంబ్రాణి అది ధూపం వెలిగిస్తాం కదండి, ఇల్లు మొత్తం కూడా పొగతో నిండిపోయింది. ఇక్కడ మీకు తెలియట్లేదు కానీ బట్ అక్కడ మాకేంటంటే లోపల మొత్తం కూడా ధూపంతో అయితే నిండిపోయింది అనమాట ఆ పొగతో. సో చక్కగా సాయంత్రం కూడా దేవుని పాటలు అలా పెట్టేసుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను. తులసమ్మ వారి దగ్గర కూడా అలా దీపం అయితే పెట్టేశాను అనమాట. సో ఫైనల్గా ఈరోజు నా పూజ అయితే ఇలా జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్గా సప్త శనివారాల వ్రతంలో మొదటి వారం అయితే సక్సెస్ఫుల్గా పూజ అయితే చేసుకోగలిగాను. అస్సలు అనుకోలేదు నేను ఇంత త్వరగా చేసుకుంటాను అని. అనుకున్నాను కానీ బట్ నాకు ఎటువంటి అంటే తెలియదు అనమాట ఎలా చేసుకోవాలి పర్టికులర్గా అని చెప్పేసి. అంతా తెలిసిన తర్వాత చేసుకుందాం అనుకున్నాను కానీ బట్ ఈరోజు స్వామివారికి నేను చేసిన పూజా విధానం అంతా నచ్చిందేమో, అందుకే ఆ మేడంతో అలా చెప్పించారేమో అనేసి అనుకుంటున్నాను. ఆయన ఈరోజు నాతో చేయించుకున్నారు. నాకు ఇంత త్వరగా అవకాశం కలిగిస్తారని అస్సలు అనుకోలేదు, అంత అదృష్టం ఇస్తారని. సో ఎలాగోలా ఫైనల్ గా చేసుకోగలిగాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో అది సో ఈ రోజు ఏమైనా మిస్టేక్స్ చేస్తే నెక్స్ట్ టైం అవి కరెక్ట్ చేసుకుంటాను. తెలిసి చేస్తే తప్పు కానీ తెలియకుండా చేస్తే ఏం కాదు, అంతా ఆయన చూస్తూనే ఉంటాడు కదా. నేను చేసిన విధానం నచ్చే మరి ఆయన నాతో చేయించుకుంటున్నాడేమో. సో అదన్నమాట. ఇంకా ఉపవాసం అయితే ఉన్నాను కాబట్టి ఉపవాసం అయితే వదలాలి. అండ్ పక్కనే మాకు రాముల వారి గుడి ఉంటుంది అనమాట. ఎవ్రీ శనివారం కూడా అక్కడ భజన జరుగుతుంది. సో అక్కడ భజన జరుగుతుంది, మీకు మరి వినిపిస్తున్నాయో లేదో పాటలు. సో ఇదబ్బా ప్రస్తుతానికైతే. సో ఇదైతే నేను ఒక అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎంతో మంది చేసుకోవాలి అనుకున్నా కూడా వీలు పడట్లేదు. అలాంటిది నేను ఇప్పుడు అనుకోకపోయినా కూడా అలా చెప్పించి చేయిస్తున్నారు అనేసి నాకు ఉన్న కోరికలు. ఆ కోరికల కోసం నేను కూడా ఎవ్రీ సాటర్డే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. చిన్నవేలేండి, మరీ పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం కాదు. బట్ వాటికైనా కూడా తెలీదు, ఆటోమేటిక్గా ఆయన ముందు కూర్చుంటే అలా వచ్చేస్తాయి అనమాట. సో అలాగా ఫైనల్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తర్వాత అయితే ఇక్కడ కొంచెం ప్రసాదంగా తినేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ముద్దపప్పు చేశాను ఈరోజు. బేసిక్గా నైట్ చేయను కానీ ముద్దపప్పు, బట్ ఇంకేం చేయాలో అర్థం కాక ఈరోజు కూడా అదే చేసేసి ఇంకా అలా తినేస్తున్నాము. సో ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.